ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రోభాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి, అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా మనలో ఉన్నటువంటి ఏవైనా సరే జాతక చక్రాలు వేయాలన్నా, విశ్లేషణ చేయాలన్నా, పొంతనలు చూడాలన్నా, పిల్లలకి పేర్లు పెట్టాలన్నా, వివాహాది శుభకార్యాలకి ముహూర్తాల కోసం నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. అంతేకాకుండా 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17 సంవత్సరం పూర్తవబోతుంది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. అన్ని వర్ణాల వాళ్ళకి, హిందువులైతే చాలు, స్వాగతం పలుకుతుంది. ఈయన తర్వాత ఏంటంటే అబ్రాడ్ మ్యాచెస్ ఉంటాయి, మన ఇండియా మ్యాచెస్ ఉంటాయి. అన్ని రకాలుగానే అన్ని వర్ణాల వాళ్ళకి కూడా సరైనటువంటి పెళ్లి సంబంధాల కోసం, మీ బంధువుల కోసం, మీ ఇంట్లో పిల్లల కోసం, మిత్రుల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గం గణపతే నమః. ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 13/4/2025, 19/4/2025 వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది ఈ వారం? చంద్ర సంచారం ఎలా ఉంది? 13వ తారీఖున కన్యలో ఉన్నటువంటి చంద్ర భగవానుడు 14ను చూస్తే తులలోకి, 16ను చూస్తే వృశ్చికంలోకి, ఆ తదుపరి 19వ తారీఖున ధనస్సులోకి కూడా ఆయన సంచారం నడుస్తుంది. అదేవిధంగా 14వ తారీఖున రవి మేషంలోకి అడుగు పెడతాడు. మేష సంక్రమణం జరగబోతోంది 14వ తారీఖున. ఈ తర్వాత 13వ తారీఖున శుక్రుడు వక్రఛాగం చేస్తున్నాడంట ఈవేళ రోజు. అందు గురించి ఇవి విశేషాలు. మేషరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా అశ్విని, భరణి, కృత్తిక ప్రథమార్థం. గురువుగారు చూస్తే 2వ ఇంట్లో చతుర్థంలో కుజుడు కనిపిస్తున్నాడు. షష్టమంలో చూసినట్లయితే కేతువుతో కూడిన చంద్రుడు, అదేవిధంగా ద్వాదశంలో చూసినట్లయితే శుక్రుడు, రవి, రాహువు, బుధుడు, శని. సరే, మరి ఏ విధంగా ఉండబోతోంది, విశేషం ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ముఖ్యంగా గురువుగారు 2వ ఇంట్లో ఉండడం వల్ల ఆర్థిక విషయాలన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఆర్థికంగా ఏ విధమైనటువంటి నష్టాలు, కష్టాలు ఏమీ లేవని చెప్పచ్చు. ఈ వారం చిక్కుముడులు కూడా మీరు ఏర్పరచుకున్నవి కూడా విడిపోయేటటువంటి కార్యక్రమం కనపడుతుంది. అదేవిధంగా కొన్ని ప్రతిబంధకాలకి అంటే మనకు వచ్చి పడిపోయిన నెత్తి మీద స్కైలాబ్లా వచ్చినటువంటి ప్రతిబంధకాలన్నింటినీ కూడా దూరం చేసుకొని అన్నింటా నెగ్గాలని మీరు చేసే ప్రయత్నం విజయవంతం అవ్వడానికి కొన్ని రకాలుగా బాగుందని చెప్పచ్చు. ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్లుగా కొంచెం దూసుకుపోయే కార్యక్రమం పెడతారు ఈ వారం. అన్ని విధాలా కూడా పర్వాలేదు. అదేవిధంగా కొన్ని ప్రయత్నాలు అవసరం. అదేవిధంగా మోసపోకుండా, నష్టపోకుండా చాలా జాగ్రత్తగా అడుగులు వేయడం అనేది చెప్పదగిన సూచన. కారణం ఏమిటంటే నమ్మించి ద్రోహం చేసేవాళ్ళు, లేకపోతే కనుక దీనిలో పెట్టుబడి పెడితే అధికస్య అధికః అని అధిక ఫలాలు లభిస్తాయని మోసం చేసేవాళ్ళు, ద్వాదశంలో ఉన్నటువంటి ఖర్చులో ఉన్నటువంటి రాహువు, ఆయనతో కూడినటువంటి శని భగవానుడు, ఈ ఇచ్చేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి. తర్వాత సౌఖ్యాల కోసం, లేదా ఆరోగ్యం కోసం, లేదా రకరకాల ఆలోచనలతోటి అనవసరమైన ఖర్చులు, ఆ వ్యయాల వలన వ్యయం వలన ఏం జరుగుతుందండి? అప్పులు పెరుగుతాయి. అందువల్ల కొంచెం ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఎవరికి తోటి కూడా మాట పెరిగేటటువంటి విధానం చేయకుండా సంయమనంగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. కోర్టు వ్యవహారాల్లో కూడా కొంచెం వాయిదాలు అడగడమే మంచిది. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఈ మేషరాశి వారు గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం లేదా వినడం, అదేవిధంగా ప్రతిరోజు విడవకుండా, మానకుండా మీరు చేసేది ఏంటంటే ఈ యొక్క కాలభైరవ అష్టకం చదువుకోవడం లేదా వినడం. కాలభైరవుడు నిమిత్తం శనివారం నాడు కుక్కలకి భోజనం పెట్టడం, అదేవిధంగా స్వీట్లు కుక్కలకి పెట్టడం, ఇవి చేసినట్లయితే అన్ని విధాలా కూడా ఏలినాటి శని కూడా ప్రారంభమైంది కాబట్టి వీటినన్నింటినీ కూడా మీరు నిరోధించుకోగలుగుతారు. పేదవాళ్ళకి ఎవరికైనా చెప్పులు దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృషభరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? కృత్తిక 2, 3, 4 పదాలు. తదుపరి చూసినట్లయితే రోహిణి నక్షత్రం. ఆ తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మృగశిర ప్రథమ, ద్వితీయ. అయితే ఈ యొక్క వృషభ రాశిలోనే లగ్నాత్తు చూస్తేనేమో గురువుగారు ఉన్నారు, తృతీయంలో చూస్తే కుజుడు కనిపిస్తున్నాడు,
ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టుగా బ్రహ్మాండంగా ముందుకు దూసుకెళ్ళిపోవాలనే ఆలోచనలు అయితే గట్టిగానే ఉంటాయి. పంచమంలో చూస్తే కేతువు గోచార చంద్రుడితో కూడి, అదేవిధంగా 11వ ఇంట రవి, రాహువు, బుధుడు, శని, ఈవేళ వక్రత్యాగంతో శుక్రుడు. అయితే ఏ విధంగా ఉండబోతుంది వృషభ రాశి వారికంటే గనక అన్ని విధాలుగా కూడా లాభ బాటలోనే ప్రయాణం చేస్తారు. వృత్తుల్లో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, రాజకీయ పరంగా. అదే విధంగా చూసినట్లయితే ఏదైనా వివాహ సంబంధాల విషయంలోని కుదిరేటటువంటి అవకాశాలున్నాయి. చక్కగా నిశ్చయితాంబూలాలే కాదు, పెళ్ళిళ్ళు కూడా ముందుకు వెళ్ళే విశేష ప్రయోజనాలు కనపడుతున్నాయి. అదేవిధంగా ఏ విషయంలోని కూడా పూర్తి సంతృప్తి. వృత్తి గురించి సంతృప్తి, ఉద్యోగాల గురించి సంతృప్తి, అయితే వ్యాపారంలో కూడా సాటిస్ఫాక్షన్. ఆ విధంగా ఉంది ఈ వారం అని చెప్పుకోవచ్చు. తదుపరి ఏమిటంటే కనుక ఆర్థికంగా కూడా పుష్టి ఉంది. అంటే ఆర్థికంగా ధన లాభం గట్టిగానే కనిపిస్తుంది. ఇంక చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇతరులతో మాత్రం ఎప్పుడు కూడా ఎలాంటప్పుడు కూడా మీరు వాగ్వివాదాలు పెట్టుకోకుండా ఉంటే మంచిది. కోర్టు వ్యవహారాలు కూడా కొలుక్కొస్తాయి. ఒక శుభవార్త తెలుస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఇతర వ్యవహారాల మీద కూడా మనకి దృష్టి సారించడానికి సమయం అనుకూలంగా ఉంది. అంటే ఏదైనా కొనాలన్నా, లేకపోతే ఏదన్నా మార్చాలన్నా, లేకపోతే ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా, లేక ఏదైనా సరే ఇతర అంటే ఏమిటి ఉద్యోగం చేస్తూ కూడా కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా కొన్ని కొన్ని పనులు చేయడానికి ముందుకు వెళ్ళడానికి సమయం మంచిదా కాదా అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి సమయం. అందువల్ల ఏ లావాదేవీలన్నా కూడా నిశ్చలంగా విశేషంగా చేసుకోవచ్చు. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే కనుక మనకి కొన్ని కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా, అననుకూలంగా ఉన్నాయా అనుకుంటే కనుక అన్ని విధాలా కూడా అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా కేతువు చంద్రుడితో కూడి ఉండడం వల్ల ఆలోచన పరంగా కాసేపు చంద్రమా మనస్సో జాత అంటూ ఉంటాం కదా, కాస్త మనస్సు అటు ఇటుగా ఉండేటటువంటి అవకాశం కనపడుతుంది. దాని నిమిత్తం శివాయ గురవే నమః, శివాయ గురవే నమః ప్రతిరోజు అనుకొని శివుణ్ణి దర్శనం వీలైనప్పుడల్లా చేసుకుంటూ సోమవారం పూట చక్కగా శివాలయానికి వెళ్ళి నిధనపతయే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, అఘోరేభ్యో ఘోరఘోరేభ్య అని విభూది ధారణ, విభూతి పట్టుకెళ్ళి ఆవు పాలు పట్టుకెళ్ళి విభూది ధారణతో శివలింగానికి అభిషేకం చేయించండి. వట్టివేళ్ళు కూడా పట్టుకెళ్ళండి. ఆ రోజున పేదవాళ్ళకి పెరుగన్నంలో దానిమ్మ గింజలు కలిపి చక్కగా ఆ మాత్రం 2 పొట్లాలు పట్టుకెళ్ళి ఎవరికైనా పేదవాళ్ళకి ఇవ్వండి. మిథున రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. మిథున రాశిలో ఉన్నటువంటి మృగశిర 3, 4 పదాలు, ఆ తదుపరి చూసినట్లయితే ఆరుద్ర నక్షత్రం, పునర్వసు ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఏ విధంగా ఉండబోతోంది? కుజుడు చూస్తే ద్వితీయంలో కనిపిస్తున్నాడు. చతుర్థంలో చూసినట్లయితే కేతువు, చంద్రుడు. అదేవిధంగా చూసినట్లయితే కనుక 11వ ఇంట్లో రవి, రాహువు, బుధుడు, శని, శుక్రుడు. మరి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చూస్తూ వ్యయంలో చూస్తే గురువుగారు కనిపిస్తున్నారు. ఖర్చులు అయితే కనపడుతున్నాయి. ఖర్చులు మంచి ఖర్చులుగా మంచి వైపుకి తీసుకువెళ్ళి దైవ నిమిత్తం కానీ ఏదైనా దాన ధర్మాలు కానీ చేస్తే అవన్నీ శుభకరంగా ఉంటాయి. లేని పక్షంలో హాస్పిటల్కి అనవసరంగా ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అందువల్ల ఏమిటంటే కనుక బాధ్యతాయుత ప్రవర్తన, క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఆదాయం గట్టిగా రావడం లేదు. ఇవన్నీ ఎలాగా ఏమిటి అనే ఆలోచనలు అయితే ఉంటాయి. కానీ వాహనాలు నడిపేటప్పుడు అవరోధాలు కలిగి ఇంజరీలు జరిగేటటువంటి ప్రమాదాలు కనపడుతున్నాయి. అందువల్ల ద్విచక్ర, చతుర్చక్ర ఏదైనా కనీసం సైకిల్ నడిపినప్పటికీ కూడా, ఆటో నడిపినప్పటికీ కూడా మీ జాగ్రత్తలు మీకు అవసరం. యంత్రముల దగ్గర పనిచేసేటటువంటి కార్మిక సోదరులకు కూడా ఇదే విషయాన్ని చెబుతూ ఉన్నాను. పాత్రికేయ మిత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ స్పీడు ఎప్పుడు కూడా సమయం అయిపోయింది అనే స్పీడ్గా పరిగెత్తడం వల్ల మీరు ఆపదలు కొని తెచ్చుకుంటారు. ఆ విషయాన్నిలో జాగ్రత్త తీసుకుంటే ఈ వారం చాలా బాగుంది అన్ని విషయాల్లోని కూడా. అదేవిధంగా స్వయం నిర్ణయాల విషయంలో కూడా కాస్త జాగ్రత్త కావాలి. ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోండి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించండి. రవి, మిత్ర, సూర్య, కాగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః అనే సూర్య భగవానుడికి 3 సార్లు అర్కం ఇచ్చి చక్కగా నమస్కారం చేసుకొని ప్రతిరోజు పని ప్రారంభిస్తే అన్ని విధాలా బాగుంటుంది.
అదేవిధంగా మీరు చేయాల్సిన విషయం ఏమిటంటే కనుక ప్రతిరోజు లేవగానే సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోవడం, గోధుమ పిండి కానీ గోధుమలు కానీ కేజింపావు ఎవరికైనా పేదవాళ్ళకి దానం చేస్తే అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది. అనారోగ్య సూచనలు కనపడకుండా ఉంటాయి. అదేవిధంగా ఏ విషయంలోని కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి స్వాగతం సుస్వాగతం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి విశేషమైన విషయం ఏమిటంటే ఈ యొక్క కుజుడు సంచారం నడుస్తుంది. కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు 4వ పాదం, పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం. మరి ఏ విధంగా ఉండబోతుందయ్యా అంటే కనుక తృతీయంలో చూస్తే కేతువు చంద్రుడు కనిపిస్తున్నాడు. అదేవిధంగా కర్కాటక రాశి వారికి నవమంలో చూస్తే రవి, రాహువు, బుధుడు, శని కనిపిస్తున్నారు. అయితే శుక్రుడు కూడా వక్రత్యాగం చేసేసాడు. ఏకాదశంలో గురువుగారు కనిపిస్తున్నారు. కర్కాటక రాశి వారికి కొంచెం ఇదివరకటి తలకాయ నొప్పులన్నీ పోయి ఊపిరి తీసుకొని ఆనందంగా ఆరోగ్యంగా ముందుకు వెళ్ళడానికి అన్ని గ్రహాలు కూడా అనుకూలిస్తున్నాయని ఆనందంగా మనము షేర్ చేస్తున్నాము. అదేవిధంగా చిన్న తరహా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే ఏం పర్వాలేదండి, అన్ని విధాలా బాగానే ఉంటాయి. సాధారణమైనటువంటి మర్యాదలు బాగుంటాయి. ఇంటా గెలుస్తారు, రచ్చా గెలుస్తారు. ఈ వారం తిరుగులేదు అని చెప్పొచ్చు, ఇందులో తిరుగులేదు. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక బాధ్యతాయుతంగా మీరు ఏవైతే చేపట్టిన పనులు అవి వివాహాలు అయి ఉండొచ్చు, లేకపోతే కనుక ఏదైనా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం అయి ఉండొచ్చు, లేకపోతే షేర్ మార్కెట్ రంగంలో అయి ఉండొచ్చు. మీరు డెడికేషన్గా ఉన్నట్లయితే లాభాల బాటలోకి మీరు పెడతారు. వివాహ సంబంధాలు కుదిరేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే కనుక ఆదాయం బాగానే ఉంది, ఆరోగ్యం బాగానే ఉంది, తిరుగులేదు కర్కాటక రాశి వారికి అని చెప్పొచ్చు. కోర్టు వ్యవహారాల్లో కూడా ఇదివరకటి నిరాశ నిస్పృహ పోయి అన్ని విధాలా కూడా మనకి మంచి వార్త తెలిసేటటువంటి ఉపయుక్తమైనటువంటి విశేషం కనపడుతుంది. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి కొంచెం ఏదైనా సరే ఇబ్బంది ఏదైనా ఉంది అని అనుకున్నప్పుడు ఆ ఇబ్బంది లేకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా స్పీడ్గా మాట్లాడకుండా స్పీడ్గా ఇప్పుడు లేడికి లేచిందే పరుగుంటూ ఉంటాం కదా, ఆ విధంగా లేకుండా కాస్త నిదానిస్తే అన్ని విధాలా బాగుంటుందండి. అందువల్ల కుజుడు ఉండడం వల్ల ఏంటంటే స్పీడ్ అందుకుంటూ ఉంటారు. ఆ స్పీడ్ తగ్గించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. ముఖ్యంగా ప్రతిరోజు మీరు చేయాల్సింది ఏంటంటే కుజాష్టకం చదువుకోవడం, కుజుని గురించి ఓం సాం శరవణ భవ అనే నామాన్ని జపం చేసుకోవడం. అదేవిధంగా అన్ని గ్రహాలు అనుకూలించాలంటే కనుక కుజుడికి అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం, ఎర్రటి పూలతో మందారాలతో కానీ గులాబీలతో కానీ పూజ చేయించుకోవడం చాలా మంచిది. మంగళవారం చేయండి, అన్ని విధాల అద్భుతాలే జరుగుతాయి మీకు. ఒక్క పొద్దు ఉండి మంగళవారం పూట సాయంకాలం భోంచేయండి. మంగళవారం నాడు పేదవాళ్ళకి ఎవరికైనా సరే చక్కగా మంచి భోజనం దానం చేయండి. ఒక ముగ్గురికి చేసినా, ఇద్దరికి చేసినా, కనీసం ఒక్కరికి చేసినా సరే భోజనం పెట్టండి కడుపు నిండా. ఎర్రటి వస్త్రాలు కూడా పంచండి. ఎర్రటి కర్చీఫ్లు అయి ఉండొచ్చు, ఎర్రటి టవల్స్ అయి ఉండొచ్చు. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం సుస్వాగతం. సింహరాశిలో ఉన్నటువంటి విశేషమైన విషయం ఏమిటంటే మఖ నక్షత్రం, ఆ తదుపరి పుబ్బ నక్షత్రం, తదుపరి చూసినట్లయితే ఉత్తర ప్రథమార్థం. ముఖ్యంగా కొన్ని విషయాల్లో కేతువు ద్వితీయంలో ఉండడం వల్ల ముందుకు పెడదామా వెనక్కి పెడదామా అనే ఆలోచనలు అయితే గట్టిగానే చేస్తూ ఉంటారు. కానీ కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు. కారణం అష్టమంలో శని ఉండడం వల్ల వీరికి ముందంజ వేయాలా లేదా అనేది ఎప్పుడు కూడా మీమాంసలో పడేటటువంటి సమయం ఆసన్నమైపోయిందని చెప్పొచ్చు. గోచార చంద్రుడు ద్వితీయంలో ఉండడం వల్ల కొన్ని విషయాలలో ఆలోచనే ఉంటుంది తప్ప అవకాశం తీసుకునేటటువంటి పరిస్థితులు గతులు కనపడటం లేదు. అయితే ఏమిటంటే కనుక ఒకటే శుభకరం కనపడుతోంది. కొన్ని మాటల్లో ఏదైనా వ్యవహారాల్లో మీరు మీ యొక్క వాక్ చాతుర్యం వల్ల నెగ్గేటటువంటి అవకాశాలు దండిగా మెండుగా కనపడుతున్నాయి. తదుపరి చూసినట్లయితే కనుక వ్యాపారాలకు మాత్రం ఓ మాదిరిగానే బేరాలు ఉంటాయి. ఎక్కువ బేరాలు లేకపోవడం వల్ల ఇదేంటి మొన్నటి వరకు బ్రహ్మాండంగా ఉంది నా వ్యాపారం, నా యొక్క రాజకీయ పరిస్థితులు కూడా బాగున్నాయి, నాకు కూడా మంచి మంచి వేషాలు వచ్చాయనేసి టీవీ కళాకారులు, తర్వాత సినీ కళాకారులు, అదేవిధంగా వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఇలా ఒక చిన్న ఏమిటంటే కనుక మీమాంసలోకి వెళ్తారు. కారణం ఏమిటంటే కనుక అష్టమ శని వలన ఈ యొక్క పరిస్థితులు కొంచెం తారుమారు అయిపోయాయని చెప్పొచ్చు. ఆ విషయంలో ఏ విధంగానే భయపడాల్సిన అవసరం ఏం లేదు.
కానీ ప్రతిరోజు కూడా మీరు చేయాల్సినటువంటి కొన్ని విషయాలు ఉన్నాయి. కొన్ని లాభాలు గడించాలంటే మనము కొన్ని దేవతల్ని మనం పూజించడం వల్ల కూడా అన్ని రకాలుగా మనకు కలిసొస్తుంది. ప్రతిరోజు మీరు చేసుకోవాల్సిన సింహరాశి వారు ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్య నమస్కారం అష్టమంలో సూర్యభగవానుడు ఉన్నాడు. అందువల్ల సూర్య నమస్కారాలు చేసుకోండి, మానకుండా చెయ్యండి. అదేవిధంగా శని భగవానుడు అష్టమంలో ఉన్నాడు, అది రాహువుతో కూడి. అందువలన మోసకారులు మనకు పరిచయం అవుతారు. ముందొక మాట వెనకొక మాట చెప్పేవాళ్ళు ఎదురవుతారు. అదే పెళ్లి సంబంధాల విషయంలో కూడా మనం బోల్తా పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. పెద్దవాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని ముందు పెట్టి మీరు వెనక ఉండి మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన. తదుపరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మన పెద్దవాళ్ళని మన ఇంట్లో వాళ్ళని సంప్రదించుకుని ముందుకు వెళ్ళడం చాలా మంచిది. అదేవిధంగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. తదుపరి ఏమిటంటే కనుక కొన్ని అంటే మనము ఇవ్వాల్సిన వాళ్ళకి సరైన సమయానికి మనం ఇవ్వలేకపోతే కూడా అవతలి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారు మాటలతో. ఆ విషయం మనందరికీ తెలుసు. అందుకని ఖర్చులు తగ్గించుకోవడం ఈ వారం చాలా చెప్పదగిన సూచన. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో ఈ సింహరాశి వారు ఓం గం గణపతే నమః అని గణపతిని ప్రతిరోజు ఓం గం గణపతే నమః అని గణపతికి చక్కగా ఒక మందార పువ్వో లేకపోతే తెల్లటి నందివర్ధనమో ఏదో ఒక పుష్పం పెట్టి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి దండం పెట్టుకొని ప్రదర్శనాలు చేసుకొని సుముఖచ్చ ఏకదంతచ్చ అని 21 నామాలు ఉంటాయి. అవి చదువుకొని ఆ బెల్లం ముక్కని బయటకు వెళ్ళేటప్పుడు నోట్లో వేసుకుని వెళ్ళండి. పెడితే కనుక విఘ్నాలు లేకుండా పోతాయి. తప్పనిసరిగా బుధవారం పూట పేదవాళ్ళకి లడ్డూలు దానం చేయండి, భోజనం దానం చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం, సుస్వాగతం. కన్యారాశిలో ఉన్నటువంటి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు. తదుపరి చూసినట్లయితే కనుక హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం ప్రథమ, ద్వితీయ. ఏ విధంగా ఉండబోతుంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఈ వార ఫలాలు కార్యక్రమం ఏప్రిల్ మాసం 2025. అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కేతువు చూస్తే లగ్నాత్తు చంద్రభగవానుడితో కూడి, అదేవిధంగా సప్తమంలో చూసినట్లయితే శుక్రుడు, రవి, రాహువు, బుధుడు, శని భగవానుడు పంచగ్రహ కూటమి కనపడుతోంది. అదేవిధంగా చూసినట్లయితే నవమంలో చూస్తే గురువుగారు, ఏకాదశంలో చూసినట్లయితే కుజుడు. ఏ విధంగా ఉండబోతుంది ఈ వారం అనే విషయాన్ని మనం చూద్దాం. మరి చూస్తున్నట్లయితే ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దాన్ని అధిగమించి ప్రతికూలాన్ని కూడా మనకి అనుగుణంగా చేసుకునే ప్రయత్నంలో మనం ఉన్నామని చెప్పొచ్చు కన్యారాశి వారు. అదేవిధంగా ఇంటా బయట వ్యతిరేకత కూడా మనం ఢీకున్నాము, నెగ్గాము కూడా. తగ్గేదేలే అన్నట్టుగా నెగ్గిపోయాము. ఆ విషయంలో ఏం డోకా లేదు. అయినప్పటికీ కూడా కొంచెం తొందరపాటుతనంతో మనం మాట విసరడం వల్ల అవతలి వాళ్ళు మనల్ని విమర్శలకు గురి చేస్తున్నారు అనే విషయాన్ని చెవున పడుతుంది వారం. దాని వలన కన్యారాశి వారు మనస్తాపానికి గురయ్యేటటువంటి అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. అందువలన ఆ విధంగా మాట తూలకుండా ఉండేలాగా చూసుకోండి. మాట అనేది చాలా ముఖ్యం కదా. నోటి మాట ఒక చూడండి, పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది అంటారు కదా. అందువల్ల మాట పొదుపుగా, హితంగా, మితంగా, ప్రియంగా మాట్లాడండి. నిష్ఠూరమైన నిందైనా సరే తీగా మాట్లాడొచ్చు. ఆ విషయం మనందరికీ తెలుసు. అది చేయండి. తదుపరి ఏమిటంటే కనుక ముఖ్యమైనటువంటి విషయం, ఆర్థికంగా పర్వాలేదు, ఏదో నడుస్తుంది, అలాగే సామాన్యం. తొందరపాటుతనం వలన గౌరవభంగాలు ఏర్పడతాయని చెప్పుకున్నాం కాబట్టి అకారణమైన కలహాలండి. నిజంగా కూడా నన్ను పలానా అమావాస్య రోజు నువ్వు అట్టు పెట్టలేదు, పౌర్ణమి రోజు బూరు పెట్టలేదు అని కూడా దెబ్బలాడేవాళ్ళు కనపడతారు మీకు. అందువల్ల ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం ఏంటి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ముక్త సరిగా ఉండాలి. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అన్నాడు దక్షిణామూర్తి. అందువల్ల శివారాధనే చేసుకోండి. శివుణ్ణి ఓ నమశివాయ అనే మంత్రాన్ని విడవకండి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారు కమివ బంధనాత్ మృక్షీయమామృతాత్ అనే మంత్రాన్ని ఎల్లప్పుడూ కూడా మీరు కంటదా బట్టి మీరు వింటూ ఉండండి. తర్వాత జపిస్తూ ఉండండి. ఓ నమశివాయ అనుకుంటూ ఉండండి. సోమవారం నాడు అభిషేకం ఒక్కసారి చేసుకోండి. అన్ని విధాలా కూడా సోమవారం నాడు ఎవరికైనా పేదవాళ్ళకి 2 భోజనం దానం చేయండి. మంచి సాఫీగా జరగడానికి ఇవి మంచి అవకాశం. తులారాశి వారికి స్వాగతం, సుస్వాగతం.
వార ఫలాలు కార్యక్రమంలో ఎలా ఉండబోతుందో చెప్పుకుందాం. మరి ముఖ్యంగా 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు ఏప్రిల్ మాసం 2025. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే తులారాశి వారికి షష్టమంలో శుక్రుడు, రవి, రాహువు, బుధుడు, శని భగవానుడు పంచగ్రహ కూటమి. అదేవిధంగా అష్టమ గురువుడు, అదేవిధంగా దశమంలో కుజుడు, ద్వాదశంలో కేతువు, గోచార చంద్రుడితో కూడి మరి ఎలా ఉండబోతుంది ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రం 3, 4 పదాలు, స్వాతి నక్షత్రం, విశాఖ నక్షత్రం ప్రథమ, ద్వితీయ, తృతీయ అనే విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలనలోకి తీసుకుందాం. ముఖ్యంగా ఏమిటంటే కనుక కొంచెము ఏదైనా సరే అవతల వాళ్ళు మనల్ని భేదాభిప్రాయం మన పట్ల చేశారు అనే విమర్శ మీకు తెలిసినప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు రివర్స్గా మళ్ళా చెప్పిన వాళ్ళతోటి పలానా రోజు అలా అంటుందా, పలానా రోజు ఇలా అంటాడా అని మొదలు పెడతారు. అది చేయకుండా ఉంటే అన్ని విధాలా బాగుంటుంది. అది తమాయించుకునేటటువంటి స్థితిగతులు మనకు ఉండాలి. తులారాశి వారికి పూర్తిగా గుర్తుపెట్టుకోండి, విభేదాలు ఏర్పడే పరిస్థితులు కనపడినప్పుడు విమర్శకి ప్రతి విమర్శ చేయకండి. అదొక్కటి బాగా బాగా రాసుకోండి పుస్తకంలో. అదేవిధంగా రుణాలు విషయంలో కానీ ఏదైనా ఖర్చుల విషయంలో కానీ ప్లానింగ్ తోటే ముందుకు వెళ్ళాలి. ప్లానింగ్ లేనటువంటి పనులు మనకి కరెక్ట్గా అంటే ఏమిటంటే సమయానికి ఇబ్బందులు వచ్చేటటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా కొంచెం సహాయం సహకారం మీ యొక్క కుటుంబ వ్యక్తులు చాలా మంచిగా సహకరిస్తారు. అన్ని విధాలా కూడా ఏకాభిప్రాయంతో మీ కుటుంబ బలం అంతా కూడా మీ వెనకే ఉంటుంది. అందువలన తిరుగులేదు అని చెప్పొచ్చు ఈ వారం. అదే వివాహ సంబంధ విషయాల్లో కానీ తర్వాత ఏదైనా సరే విశేషమైనటువంటి మంచి పెద్ద కార్యక్రమాలు కానీ వ్యవహారాలు కానీ అమ్మకం తర్వాత కొనుగోలు కార్యక్రమాలు కానీ మీ పెద్దవాళ్ళని ముందు పెట్టి మీరు వెనక నుంచి కథ నడిపించండి. అంతేగాని మీరు ముందు ఉంటే కనుక మరలా మీకు నిందలు నిష్ఠూరాలే ఆఖరికి మిగులుతాయి, పనులు అవ్వవు. ఆ విషయం గట్టిగా గుర్తుపెట్టుకోండి. తదుపరి ఏమిటి అంటే కనుక మీరు ప్రయత్న విషయంలో మీకు పట్టుదల కావాలి, ఓర్పు కావాలి. అదే ఉద్యోగ విషయంలో కూడా అలాగే ఉండాలి. మీ పై అధికారులతో సంయమనం. అదేవిధంగా మీరు మీ ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం కానీ ఏదైనా కొనుగోలు కార్యక్రమాల్లో కానీ చాలా ఓర్పు కావాలి. కోర్టు వ్యవహారాల్లో కూడా ఓర్పు కావాలి. ఎప్పుడు కూడా ఎవరైనా కూడా మన దగ్గరకు వచ్చి ఆవేశపడితే మనము సమయస్ఫూర్తి వ్యవహారాలు చేయడం వల్ల మీకు సమాజంలో మంచి పేరు వస్తుంది. ఆ విషయాలు గుర్తుపెట్టుకుంటూ ఏ విషయంలోనే కూడా ముందుకు వెళ్ళేటప్పుడు ఆచితూచి వ్యవహారం చేయండి, అద్భుతాలు సాధిస్తారు. ముఖ్యంగా తులారాశి వారు చేసుకోవాల్సిన విశేషమైన విషయం ఏమిటంటే షష్టమం అనారోగ్య సూచనలు కాబట్టి కాస్త రవికి సంబంధించిన సూర్య నమస్కారాలు చేసుకోవడం. అదేవిధంగా శని రాహువులు అక్కడే ఉండడం వలన శని రాహువులకు సంబంధించి శ్రీయాంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం, ప్రకీర్తప్తదాయం, భజే వాయుపుత్రం భజే బాలగాత్రం అని ఆ యొక్క దండకం చదువుకోవడం. ఆంజనేయ దండకం, ఆంజనేయ స్వామిని ఆకుపూజతో అర్చించుకోవడం, వడమాల సమర్పించడం, పేదవాళ్ళకి శనివారం పూట అన్నదానం చేయడం. ఇవి చేసినట్లయితే అన్ని రకాలుగానే కూడా సుష్టమ దోషం తగ్గుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి స్వాగతం సుస్వాగతం. విశాఖ నక్షత్రం 4వ పాదం. తదుపరి చూసినట్లయితే అనురాధ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం. మరి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి చూస్తున్నట్లయితే వృశ్చిక రాశి వారికి సంతోషంగా పంచమ స్థానంలోనే మనకి రవి, రాహువు, బుధుడు, శని భగవానుడు, శుక్రుడు వీళ్ళు ఉండడం వల్ల పంచగ్రహ కూటమి ఉండడం వల్ల అర్ధాష్టమ శని దోషం పోయి సంతోషంగా ఉంటూ పంచమంలో రవి శనిలో కలయిక అంత మంచిది కాదు. కాబట్టి కాస్త పిల్లలకి పెద్దలకి చిన్న చిన్న విభేదాలు వచ్చినప్పటికీ మనకి చూసినట్లయితే కనుక కొన్ని విషయాల్లో మనకి చూసే రవి కూడా స్థాన మార్పిడి ఉంది కాబట్టి అన్ని విధాలా కూడా కాస్త ఆరోగ్యం కుదురుపడుతుంది. అదేవిధంగా కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పెద్దవాళ్ళకి పిల్లలకి మాట అంటే ఏమిటంటే కనుక కోట్లాట్లు కానీ లేకపోతే ఏదైనా సరే పరస్పర మాట విభేదం కానీ వచ్చే సూచనలు కూడా తగ్గే పరిస్థితి ఈ వారం కనపడుతుంది. అదేవిధంగా 14వ తారీఖున రవి మేషంలోకి ప్రవేశిస్తున్నాడు. అది షష్టమ భావం అవుతుంది కాబట్టి ఎందుకైనా మంచిది సూర్య నమస్కారాలు చేసుకోవడం మొదలుపెట్టండి.
ఆల్రెడీ చేస్తుంటే కంటిన్యూ అనమాట ఈ నెల కూడా. అందుకని గుర్తుపెట్టుకోండి, ఈ వారం కాదు నెల. ఆ తర్వాత తదుపరి మనం చేసేటటువంటి ప్రతి పనులు కూడా కుటుంబంలో వాళ్ళు ఐకమత్య ధోరణి లేకుండా ఎవరి తీరు వాళ్ళదే అన్నట్టు వ్యవహారం చేయడం వల్ల కాస్త మానసికమైనటువంటి ఒత్తిళ్ళకి, టెన్షన్స్కి గురయ్యే అవకాశం మీకు దండిగా కనపడుతుంది. అందువల్ల కుటుంబంలో వారిని ఏకత్రాటి మీదకి తీసుకురావడానికి మీరు చాలా ఓపికగా, సమన్వయంగా ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. తొందరపాటుతనం మాత్రం ముఖ్యంగా ఉండకూడదండి. ఏదైనా సరే అయిపోవాలి, నిమిషాల మీద అయిపోవాలి, ఎందుకు అవ్వదు, నాకెందుకు అవ్వదు, వాళ్ళకయింది, వీళ్ళకయింది, ఈ కంపారబిలిటీ కూడా ఉండొద్దు. ఉండకుండా ఉన్నట్లయితే కనుక మీరు విజయం సాధిస్తారు. బాగా రాజకీయంలో ఉన్నా, వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్న ఏ రంగంలో ఉండండి, మనం మాత్రం తప్పనిసరిగా ఓపిక, 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 అది బాగా గుర్తుపెట్టుకోండి. తదుపరి ముఖ్యంగా ఏంటంటే టెన్షన్స్ అయితే ఉంటాయండి. వృత్తుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న టెన్షన్ అది కామనే. కానీ దాన్ని కూడా అధిగమించడానికి గాను ప్రతిరోజు విడవకుండా, మానకుండా వృశ్చిక రాశి వారు కొంచెం సమన్వయంగా సూర్య నమస్కారాలు చేసుకోవడం. అదేవిధంగా రాహుకాలంలో దీపం శనివారం నాడు అనుకోండి, ప్రొద్దుట 9 నుంచి 10:30 వరకు రాహుకాలం. సెలవులు ఉంటాయి కదా సాఫ్ట్వేర్ వాళ్ళకి, ఆ టైంలో దీపం పెట్టుకోండి. ఆదివారం అయితే సాయంత్రం 4 నుంచి 6:30 వరకు రాహుకాలం. సోమవారం అయితే పొద్దున్న 7:30 నుంచి 9 గంటల వరకు. మంగళవారం అయితే మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. ఈ రాహుకాల దీపం ఎవరైతే పెడతారో అమ్మవారి నామాన్ని ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత, ఈ 2 లైన్లు చదువుకొని చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకుని కుంకుమార్చన చేసుకున్నట్లయితే మంగళవారం నాడు తప్పనిసరిగా మీకు తిరుగులేదండి. మంగళవారం నాడే పేదవాళ్ళకి అన్నదానం చేయండి. ధనుస్సు రాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి మూల నక్షత్రం పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ప్రథమార్థం. ఏ విధంగా ఉండిపోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే చతుర్థంలో చూస్తే శుక్రుడు, రవి, రాహువు, బుధుడు, శని భగవానుడు పంచగ్రహ కూటమి ఆ విధంగానే ఉంది. అదేవిధంగా చూసినట్లయితే గురువుగారు మనకి 7th హౌస్లో కనిపిస్తున్నారు, 9th హౌస్లో కుజుడు, అదేవిధంగా ఏకాదశంలో కేతువు, గోచార చంద్రుడు. మరి ఏ విధంగా ఉండబోతుంది వారం, వారఫలాలు కార్యక్రమం తెలుసుకుందాం. మరి చూస్తున్నట్లయితే కనుక మనకి కుటుంబ వ్యక్తుల సలహాలు ఇస్తారు, దాని నిమిత్తం మనం ఆచితూచే వ్యవహారం చేయాలి. అంతేగాని మన వాళ్ళు చెప్పారు కదా దూకేద్దాం అనేసి దూకడానికి లేదు. ఎందుకంటే దాని గురించి కూడా పురాపురాలు చర్చించుకొని మనకు మనం ఆలోచించుకొని అప్పుడు నిర్ణయం తీసుకోవడమే చాలా తెలివైనటువంటి పని. అదేవిధంగా పూర్వార్జితాలు ఏదైనా మార్చుకుందాము అనే ఆలోచన కిందటి వారం వచ్చింది మనకి. ఈ వారానికి ఇంకాస్త బలం చేకూరుతుంది. ఆ పూర్వార్జితాలు ఏదైనా సరే అవసరాలకి సరిపడా కదిపినప్పటికీ కూడా దానిలో కూడా ఏదైనా సరే మంచి రేట్ వచ్చి ఇంకా అందరినీ కూడా సంప్రదించుకొని పర్వాలేదు ఇది ఇవ్వచ్చు అని దానిలో కూడా మన అవసరాలకి సరిపడా ఉంచుకుని రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకుందాము, ఎంజాయ్ చేద్దాము అనే ఆలోచన లేకుండా దాన్ని కూడా వేరే దానికి, వేరే ఆస్తి పరంగా చిన్నదో పెద్దదో ఏదోటి కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని వచ్చింది కదా డబ్బు, అప్పులు తీర్చేసాం, రుణాలు అయిపోయాయి, ఇక ఎంజాయ్ అది కొనుక్కుందామా ఇది కొనుక్కుందామా అది మానేయండి. అది మానేస్తే రేపు అన్ననాడు కూడా మీరు కొన్నది ఎంత వటుడింతాయి అన్నట్టుగా పెరిగి మరలా మనకి ఏదైనా పరిస్థితుల్లో ఈ విధంగానే అడ్డంగా నిలిచి మనల్ని ఆదుకుంటుంది అమ్మలాగా. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ప్రభుత్వం నుండి కొన్ని వ్యవహారాల్లో అంటే ఏమైనా బిల్స్ శాంక్షన్ అయ్యే ఒక చోట కానీ, తర్వాత ఉద్యోగరీత్యా పై వాళ్ళతో కానీ, లేదన్నా ఏమైనా సెలవుల విషయంలో కానీ, సాటి ఉద్యోగస్తులతో కానీ, లేకపోతే ఏమైనా బిల్స్ అవిని కాంట్రాక్టర్లకి స్టక్ అయిపోతూ ఉంటాయి. ఆ విషయాల్లో కానీ, కోర్టు వ్యవహారాల్లో కానీ తలకాయ నొప్పులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి కనపడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండడం చెప్పదగిన సూచన. తదుపరి ముఖ్యంగా ఏమిటంటే కనుక మనం ఏం చేసుకుంటే మనం దీని నుంచి ఈ ఒత్తిడి నుంచి బయటకు వస్తాం. ధనురాశి వారు చూసినట్లయితే వివాహాది శుభకార్యాల నిమిత్తం కూడా మీకు ఆగిపోయినటువంటి పెళ్ళిళ్ళు వెంటనే తిరిగి చేసేయాలంటే కనుక అయ్యే పరిస్థితులు గోచారరీత్యా లేదు. అందుకని కొంతకాలం వాయిదా వేయడమే మంచిది. ఏ విషయానికైనా సరే
చాలా ఓర్పుగా ఉండడం అనేది చెప్పదగిన సూచన. అయితే ఈ ధనస్సు రాశి వారు అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క తల్లి, తండ్రి, గురువు, దైవము అయినటువంటి మీ యొక్క కులదేవతని, ఇష్టదేవతని పూర్తిగా సంతృప్తిపరిచి, నైవేద్యం వండి వారికి పెట్టి, వస్త్రాలు దానం ఇచ్చినట్లయితే, ఎవరికైనా వారి పేరు మీద, మీ ఇంట్లో పెద్దవాళ్ళ పేరు మీద కానీ చేసినట్లయితే చాలా వరకు మీకు ప్రశాంతత అనేది మానసికంగా, శారీరకంగా ఏర్పడడానికి కారకత్వం అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎవరితోటి వాగ్వివాదాలకి వెళ్ళబోకండి. అది అంత మంచిది కాదు. గుర్తుపెట్టుకోండి. తదుపరి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, బళ్ళు నడిపేటప్పుడు యంత్రాల దగ్గర కార్మిక సోదరులు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మంగళవారం నాడు ఎర్రటి వస్త్రాలు, తర్వాత ఎర్రటి కందిపప్పు ఎవరికైనా పేదవాళ్ళకి దానం చెయ్యండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 7 ప్రదక్షిణాలు చేసి తప్పనిసరిగా ఆ రోజు ఎర్రటి పూలతో అర్చన చేయించుకొని ఓం సాం శరవణ భవ అనుకోవడం వల్ల అధికస్య అధిక ఫలం. మకర రాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి చూస్తున్నట్లయితే ఉత్తరాషాఢ 2వ పాదం, 3వ పాదం, 4వ పాదం, తదుపరి చూసినట్లయితే ముఖ్యంగా మనకి శ్రవణ నక్షత్రం, ఆ తదుపరి ధనిష్ట, ప్రథమ, ద్వితీయ. ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా తృతీయంలో చూస్తే పంచగ్రహ కూటమి, శుక్రుడు, రాహువు, బుధుడు, శని, రవిలు. అదేవిధంగా మనకి చూస్తున్నట్లయితే పంచమంలో గురువుగారు, అదేవిధంగా చూసినట్లయితే కనుక 7th హౌస్లో కుజుడు, నవమంలో చూస్తే కేతువు, గోచార చంద్రుడితో కూడి. మరి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది మకర రాశి వారికి? మనకంట చిన్నవాళ్ళు సహాయం చేస్తారు, పెద్దవాళ్ళు అయితే సలహాలు ఇస్తారు, అన్నీ బాగానే ఉన్నాయి. కానీ పగా ప్రతీకారాలు కూడా ఎదురవుతాయి. అవి కంటిన్యూ అవుతాయి. కిందటి వార పగా ప్రతీకారాలు ఈ వారం కూడా కొంచెం జనాల్లో కనిపిస్తూనే ఉంటాయి. అయినప్పటికీ కూడా వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఇతోధికంగా అభివృద్ధికి పదంలో ఉంటాయి. ఈ వారం చెప్పదగిన సూచన. ప్రతీకారం, పగలు ఎవరికి ఏమున్నప్పటికీ కూడా మీ పందాలో మీరు నడుచుకుంటే మీకు తిరుగులేదు. అందువల్ల వృత్తుల్లో ఉన్నవాళ్ళు, ఉద్యోగంలో ఉన్నవాళ్ళు, వ్యాపారంలో ఉన్నవాళ్ళు, తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, వడ్డీ వ్యాపారస్తులు, ఇంకా చెప్పాలంటే కనుక పాత్రికేయ మిత్రులు, రాజకీయ నాయకులు, ఆ తదుపరి చూసినట్లయితే కనుక సినీ టీవీ కళాకారులు, ఎవరి చింత వాళ్ళదే అని వదిలిపెట్టేయండి. ఎవరైనా మనల్ని తుల్యనిందా స్తుతిర్మౌని సంతుష్టే ఏనకైన చిత్ అంటాడు భగవద్గీతలో. అనుకుంటే అనుకోని వాళ్ళ పాపాన వాళ్ళే పోతారని వదిలిపడేయండి అంతే. అంతేగాని దాన్ని మనసుకు తీసుకొని మానసికంగా మీరు ఒత్తిళ్ళకి గురి కాకండి. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. జాగ్రత్త. తదుపరి ఏమిటంటే కనుక కొన్ని వృద్ధులు ఎప్పుడైతే ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ జీతం హైక్ రావడం, లేకపోతే కనుక ఏదైనా సరే కలిసి రావడం, అలా వస్తుల్లోకి మనకేమవుతుందంటే కనుక అందరితో చెప్పేసుకుంటూ ఉంటాం. అది చెప్పుకోకుండా ఉంటే చాలండి. ఎప్పుడు గుప్పెడు బుగించి ఆ గుప్పెట్లోనే మీరు గుట్టుగా ఉంచినట్లయితే ఆర్థిక విషయాలు ముఖ్యంగా ఇంట్లో వాళ్ళకి చెప్పండి పర్వాలేదు, కానీ బయట వాళ్ళతో షేర్ చేయకండి. ఈర్ష్య, అసూయలు మీ పట్ల ఎక్కువగా కనపడుతున్నాయి. ఆ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు చేయాల్సింది ఏమిటంటే మరి ఏమిటి వీటిలన్నింటినీ ఎలా తట్టుకోవాలంటే కనుక ప్రతిరోజు విడవకుండా, మానకుండా మీరు చేయాల్సింది ఏంటంటే కుజునికి సంబంధించినటువంటి సుబ్రహ్మణ్య అష్టకం చదవడం. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం వల్లీనాథ సుబ్రహ్మణ్యం, హర 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 సుబ్రహ్మణ్యం, శివ 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 సుబ్రహ్మణ్యం అని ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం. మంగళవారం, శనివారం, ఆ తర్వాత కుదిరితే మధ్యలో కూడా చేసుకోవడం. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పేరు మీద అభిషేకం చేయండి. ఆవు పాలతో అభిషేకం చేయించి ఎర్రటి పూలతో అర్చన చేయించినట్లయితే అద్భుతంగా ఉంటుంది. మీకు మంగళవారం పూట ఒక్క పొద్దు ఉండండి, రాత్రికి భోంచేయండి. అదేవిధంగా మీరు పేదవాళ్ళు ఎవరికైనా సరే భోజనం పెట్టండి. కుంభరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ధనిష్ట 3, 4 పాదాలు, తదుపరి చూసినట్లయితే శతభిషం, పురాభద్ర, ప్రథమ, ద్వితీయ, తృతీయ. మరి ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? రాశ్యాధిపతి చూస్తే ద్వితీయంలో ఉన్నాడు శని భగవానుడు. అదేవిధంగా రాహువుతో, బుధుడితో, రవితో, ఆ తర్వాత శుక్రునితో కూడి శని భగవానుడు ప్రయాణం ద్వితీయంలో కనపడుతుంది. పంచగ్రహ కూటమి ఉంది అక్కడ. ఆ తర్వాత ఏంటంటే తదుపరి మనకి చతుర్గ్రహ
కూటమి అవుతుంది రవి మీనంలోకి ప్రయాణం చేయగానే రేపటి రోజున. అయితే ముఖ్యంగా ఏమిటి అంటే గనక మనకి చూసినట్లయితే గనక ఈ కుంభరాశి వారికి చతుర్థంలో గురువుగారు అర్ధాష్టమ దోషంలో ఉన్నారు. అదేవిధంగా షష్టమంలో కుజుడు, అదేవిధంగా అష్టమంలో కేతువు గోచార చంద్రుడితో కూడి మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోః. రకరకాల బంధనాల వల్ల, రకరకాల ఇతి బాధల వల్ల మనస్సును కష్టపెట్టుకుంటూ ఉంటారు. అందువల్ల మనస్సుని ఎప్పుడు కూడా కష్టపెట్టుకోకుండా ఉండడానికి గాను, ఎప్పుడు కూడా మన మనస్సుని ప్రశాంతంగా ఉండడానికి మీరు చేసే ప్రయత్నాలు చక్కగా చేస్తూ ఉండండి. గోమాత దర్శనం చేసుకోవడం కూడా మనస్సు స్థిరపడుతూ ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే కనుక కొన్ని కొన్ని విషయాలు ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకుంటున్నారు. ఇంకా మంచి జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. ఆ తదుపరి ఏమిటంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మన యొక్క కర్తవ్యం దైవమాన్నికం అనుకుంటూ మనం చేయడం వల్ల సక్సెస్ బాటలో పడతారు ఈ వారం. అదేవిధంగా కొన్ని కొన్ని విషయాల్లో ఉద్యోగస్తులకి కొన్ని వ్యవహారాలు కానీ, లేకపోతే స్థిర నివాసాలు కానీ, కొంచెం ఏదైనా అంటే ఏమిటి, ఈ ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి చేంజింగ్ కానీ ఈ వారం ఉండే ఆలోచనలు వచ్చే అవకాశం కనపడుతుంది. తదుపరి ఏమిటంటే కనుక బంధుమిత్రులతో కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. నువ్వు ఆ పలానా వృత్తిలో ఉన్నావు కదా, పలానా ఉద్యోగంలో ఉన్నావు కదా, పలానా వ్యాపారంలో ఉన్నావు కదా, నీవు నా కష్టాన్ని ఆదుకుని మొత్తం కష్టమంతా తీసేయచ్చుగా. నాకు ఉద్యోగం వేయించవచ్చు, లేకపోతే వ్యాపారంలో సాయం చేయొచ్చు, ధన సాయం చేయొచ్చు, రుణ సాయం చేయొచ్చు, లేదా షూరిటీ సంతకాలు పెట్టొచ్చు. ఇలాంటివి ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు దండం పెట్టండి. ఎందుకంటే మనం ఇరుక్కునే పరిస్థితులు కూడా భగవంతుడు మనకు కల్పించే పరిస్థితులు కనపడుతున్నాయి. అందువల్ల వాళ్ళు నిందలు వేసినా పర్వాలేదు, విమర్శించినా పర్వాలేదు, ప్రతీకార చర్యలు చేసినా పర్వాలేదు, మనం మాత్రం లొంగకుండా నిమిత్త మాత్రంగా ఉంటేనే మీరు హ్యాపీగా నెగ్గగలరు మీ లైఫ్లో. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తదుపరి చాలా విషయాల్లో ఏంటంటే కనుక ఏమనుకుంటారో అని అనుకునే వాళ్ళు ఎప్పుడూ అనుకుంటూనే ఉంటారు. ఆ విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ కొన్ని విషయాలు గట్టిగా ఉంటేనే మిమ్మల్ని వాళ్ళు చూసి నవ్వుకునే పరిస్థితులు రాకుండా ఉంటాయి. ఏం పర్వాలేదు, ఉట్టి నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు. తర్వాత మనం చేసుకోవాల్సిన కార్యక్రమం ఏమిటంటే రోజు మానకుండా విడవకుండా మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఓం సం శనిచ్చరాయ నమః, ఓం సం శనిచ్చరాయ నమః, ఓం సం శనిచ్చరాయ నమః 19 సార్లు అనుకునే మీరు మంచం దిగండి. సో తర్వాత ఎప్పుడు కూడా సూర్య నమస్కారాలు మనకు అలవాటు ఉంది, చేసుకుంటున్నాం. సూర్య నమస్కారం చేసుకోవడం. తదుపరి ఏమిటంటే కనుక లక్ష్మీనారాయణను పూజించండి. శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. లేదా విష్ణు ఆ సహస్రనామం వినడం చేస్తూ ప్రతిరోజు విడవకుండా మానకుండా మీరు కుంకుమ ధారణ చేసుకోండి. ఎప్పుడైనా సరే మనకి శుక్రవారం పూట లక్ష్మీనారాయణను పూజించి పరమాన్నం నివేదన చేసి 10 మందికి పరమాన్నం మనం వండి పంచేలా చేయండి. కనీసం ఇది ఒక్కరికైనా పరమాన్నం వండి చక్కగా అంత పొట్లం కట్టి పట్టుకెళ్ళి ఇవ్వండి. తీపి పదార్థాన్ని పంచండి. మీ యొక్క ఇవన్నీ కూడా ఆటంకాలన్నీ కూడా చక్కగా తొలగిపోతాయి. ఓం శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర, తదుపరి రేవతి నక్షత్రం. సరే, ఏ విధంగా ఉండబోతుంది మీనరాశి వారికి అనే విషయాన్ని చూద్దాం. మరి 13వ తారీఖు 4వ నెల 2025, అదేవిధంగా 19వ తారీఖు 4వ నెల 2025 వరకు ఈ యొక్క వారఫలాలు కార్యక్రమం. ముఖ్యంగా 5 గ్రహాలు మన ఇంట్లో కూర్చుని ఉన్నాయి మీనరాశి వారికి. శుక్రుడున్నాడు, రవి ఉన్నాడు, రాహు ఉన్నాడు, బుధుడున్నాడు, శని ఉన్నాడు. అయితే మన అదృష్టవశాత్తు రేపటి రోజున, ఇవాళ రోజున మనకి రవి చక్కగా ద్వితీయంలోకి పెడుతున్నాడు. అయితే దానిలో ఉండేటటువంటి సాధక బాధకాల గురించి తర్వాత చర్చించుకుందాం. తదుపరి 3వ ఇంట్లో చూస్తేనేమో గురువుగారు కనిపిస్తున్నారు, పంచమంలో కుజుడు కనిపిస్తున్నాడు. అదేవిధంగా 7th హౌస్లో చూసినట్లయితే కేతువు గోచార చంద్రుడితో కూడి. అయితే మనకి భాగస్వామి వ్యాపారం కానీ, జీవిత భాగస్వామితో కానీ కొంచెము మనము తాటాకు మంటలా కోపం వచ్చి మన కోపానికి వాళ్ళు బలయ్యి మన మీద చిన్న విముఖత లేదా నిష్ఠూరాలు వేసే ప్రక్రియ ఈ వారం గట్టిగా కనపడుతుంది. జాగ్రత్తగా ఉండండి. తదుపరి ముఖ్యంగా ఏంటంటే కనుక అధిక ఖర్చులు పెట్టేసిన తర్వాత, పెట్టేటప్పుడు తీయగానే ఉంటుంది, పెట్టేసిన తర్వాత అయ్యో అనవసరం ఖర్చు పెట్టాం, ఈ వస్తువు అనవసరంగా
కొన్నామని తలపట్టుకుంటూ ఉంటాం. ఆ విషయాలు జరగకుండా అసలు ఆ షాపింగ్ మాల్కే వెళ్ళకండి. ఫస్ట్ మానేయండి, చక్కగా ఉంటారు మీరు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చాలా అవసరమైతే తప్ప వెళ్ళొద్దు, అంతే. మన మనస్సు రకరకాలుగా వెళ్ళిపోతుంది, లేకపోతే అది కొందామా ఇది కొందాం, అవసరం ఉండదు, ఏముండదు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఏంటంటే కనుక ఏ విషయమైనా సరే బోల్డ్గా ఉండకండి. కుటుంబంలో వ్యక్తులు కానీ బయట వ్యక్తులు కానీ సందేహ బుద్ధితోటే మీరు వ్యవహారం చేయడం వల్ల అన్నింటా మీరు నెగ్గగలుగుతారు. రాజకీయ పరంగా, వృత్తుల పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా. మన ఇంట్లో వాళ్ళతో కూడా చెప్తే మన ఇంట్లో వాళ్ళు మళ్ళీ వీధిలో వాళ్ళతో చెప్తే అది ప్రపంచం అంతా అయిపోతుంది. కాబట్టి టామ్ కానీ అందుకనే కొంచెం లిమిటెడ్గానే ఉండండి. మీ మనసులో వచ్చినటువంటి భావాలు ఈ వారం పెద్దగా అందరితోటి షేర్ చేయకుండా ఉంటే చాలు. మీకు వచ్చిన లాభాలు కానీ నష్టాలు కానీ ఏవి చెప్పకండి. కాస్తంత గుట్టుగా ఉండండి ఒక్క వారంని. వివాహ సంబంధాల నిమిత్తం కూడా దగ్గరగా వచ్చి ఆగిపోతున్నాయి. ఏంటిది, ఈ సంవత్సరం చేయగలుగుతామా లేదా, ఏమిటి సంగతి, లేకపోతే ఏదో కొనుగోలు అమ్మగాలు మనం పాతది మార్చేసి కొత్తది కొందాం, లేకపోతే కొత్తదే కొనుక్కోవడానికి ఆర్థికంగా ఏదైనా వస్తే బాగుండు, ఇలాంటి ఆలోచనలు అయితే చేస్తారు. కానీ ప్రజెంట్ అయితే కనుక ఏ ఆలోచనని కూడా పూర్తి పందాలో ముందుకు వెళ్ళలేదని మీరు నిరాశ పడకండి. అయ్యో మన దాంట్లోనే మీనరాశిలోనే వచ్చిందా షష్టగ్రహ కూటమి, అందువల్లే ఇంత ఈ విధంగా ఉంది, నాకు ఏలినాటి శని నడుస్తున్నాడు అందుకే ఈ విధంగా అయిపోయింది, ఇలా వాపోకుండా ఓం సం శనిచ్చరాయ నమః అని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అన్న శని భగవానుడికి శనివారం పూట 9 ప్రశ్నలు చేసి నల్ల నువ్వులు, తర్వాత నీలం రంగు వస్త్రం, ఆ తదుపరి చక్కగానే నువ్వుల నూనె సీసాతో పట్టుకెళ్ళి ఆయనకి అభిషేకం చేసి, మహానుభావ నీవు తప్ప ఇంకెవరున్నారయ్యా, నీవే అన్నీని, నన్ను జాగ్రత్తగా చూడు అని దండం పెట్టుకోండి. అక్కడ ఉన్నటువంటి బిచ్చగాళ్ళకి వాళ్ళ భోజనానికి సరిపడా డబ్బు దానం చేసి, భోజనాలు కానీ టిఫిన్లు కానీ ఏమన్నా దానం చేసి రండి. చెప్పులు కొత్త జత వేసుకెళ్ళి అక్కడ వదిలేసి రండి. వదిలేసి వచ్చి వేరే జత తెచ్చి పట్టుకెళ్ళండి కవర్లో, అది వేసుకుని వచ్చేయండి. ఎవరొకళ్ళు వేసేసుకుంటారు. ఓం శ్రీమాత్రే.